అదే సినిమాలో పాత సినిమాలో ఒక పాట ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి సైట్ కొడతా ఉంటే, నేను మీలో మంచి వెధవ ఎవడైతే ఆ వెధవని పెళ్లి చేసుకుంటానంటది. దాంతో నీకంటే వెధవాయని నేను అంటూ ఒకళ్ళకొకళ్ళు వెధవాయిత్వం మేము పెద్ద వెధవలం అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు తమని తాము వెధవలని చెప్పుకోవట్లేదు, కానీ ఎదుటి వాళ్ళు వెధవలని చెప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఒకళ్ళ గుట్లు ఒకళ్ళు విప్పుకుంటున్నారు. చివరికి అందరూ వెధవలే, ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవాలనేటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ వైపుకి తీసుకెళ్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ని వెధవని చేసి చూపించడానికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన వెధవని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం ఇటు వీళ్ళు చేస్తున్నారు. వినడానికి కొంచెం అసహ్యంగా ఉన్నా సరే వాస్తవం ఇది. ప్రస్తుతం జగన్కి సంబంధించి నిన్న వేసినటువంటి అఫిడవిట్లో దాని మీద తెలుగుదేశం అనుకూల పత్రికలు దాంట్లో మైక్రోస్కోప్ పెట్టి వెతికితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్పించిన ఆస్తుల దగ్గర మీద ఇటు వీళ్ళు మైక్రోస్కోప్ పెట్టి వెతుకుతున్నటువంటి పరిస్థితి. భూతద్దాల నుంచి మైక్రోస్కోపుల దాకా వచ్చారు. తాజాగా చూస్తే సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మంగళగిరిలో దాదాపు 25 కోట్ల ఆస్తులు కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా తన వ్యక్తిగత కుటుంబ సభ్యుల ఆదాయ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న 16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 1080 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్టు చూపితే 2024 ఫిబ్రవరి 12న 7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేగాక వ్యక్తిగతంగా తన పేరిట 209 కోట్ల స్థిరచరాస్తులు గాను 65 కోట్ల అప్పులు ఉన్నట్టు ఆయన చెప్పారు. తన భార్య అన్నా లెజినోవా అఫిడవిట్లో పేర్కొన్న 4 పిల్లల పేరిట మరో 28 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్టు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తులో 10% పైగా ఆస్తులు ఎన్నికలకి 2 నెలల ముందు కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయ్ అకీరానందన్, దేశాయ్ ఆద్య వీళ్ళిద్దరు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పిల్లలతో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా పిల్లల పేర్లతో ఉన్న ఆస్తులు వెల్లడించారు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం వీళ్ళకి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులు ఇచ్చిన రేణు దేశాయ్ పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వాళ్ళ పేరు తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. ఇక పవన్ 10వ తరగతి వరకు చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సి సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ రద్దయి దాని స్థానంలో ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సి చదవడం గమనార్హం. ఇంటర్లో మ్యాథమెటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు 60 సబ్జెక్టులు చదివినట్టు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్ అవన్నీ హంబక్కన అఫిడవిట్లో కొండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10th ఉత్తీర్ణులైనట్టు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహ కాలనీగా చెప్తూ తన ప్రస్తుత చిరునామా మంగళగిరి అసెంబ్లీ పరిధిలో 197 పోలింగ్ బూత్ 1120 నెంబర్గా తనకు ఓటు ఉన్నట్టు చెప్పారు. ఇందులో పవన్ కళ్యాణ్ కుటుంబ ఆస్తుల వివరాలు చూస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో తనకు ఎలాంటి ఆదాయం లేకపోగా 1,10,62,939 రూపాయలు నష్టం వచ్చిందని, అయితే 2019-20లో 4 కోట్లు, 2021లో 12 కోట్లు, 21-22లో 30 కోట్లు, 22-23 ఆర్థిక ఏడాదిలో 12 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయ పన్ను శాఖ సమర్పించినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన భార్య పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటర్న్స్ వివరాలు లేవు. పవన్ కళ్యాణ్ చేతిలో ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో 3 లక్షల రూపాయలు నగదు ఉన్నాయని, బ్యాంకులో డిపాజిట్గా 16 కోట్లు, షేర్లు బాండ్ రూపంలో 15 లక్షలు, ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో 3.02 కోట్లు, ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం 3.65 కోట్లు, అట్లాగే 14 కోట్లు విలువ చేసే కార్లు వాహనాలు ఉన్నాయని, 2.34 కోట్లు బంగారు ఆభరణాలు, 14.51 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, ఇతర రూపాల్లో మరో 1.79 కోట్లు కలిపి మొత్తం చరాస్తుల రూపంలో 41.65 కోట్లుగా చూపించారు అంటూ టోటల్గా ఇవన్నీ చెప్పుకొచ్చి ఎన్నికల వేళ పవన్ సంపద సృష్టి అన్న రాశారు. కానీ అంటే హెడ్డింగ్ ఒకటిగా ఉంది, వార్త మరొకటి రూపంలో ఉంది. ఏదైతే మొన్న జగన్ విషయంలో ఈనాడు జ్యోతి రాసినటువంటి విధంగా ఇప్పుడు ఆయన ఈ మధ్యన సినిమాలు వచ్చినాయి వరుసగా, ఆ సినిమాల్లో డబ్బులు బాగానే వస్తాయి, దాంతో కొనుక్కోవడం పెద్ద కష్టంగా అదే. అందులో ఇదివరకటి రోజుల్లో 20 కోట్లు 25 కోట్లు వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా 50-60 కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ పైన ఈ ఎక్స్ట్రా షోస్ వాటిట్లో వచ్చేటువంటి వాటా కింద ఇంకొక 20 కోట్ల దాకా తీసుకుంటున్నారు. దాదాపుగా ఓ సినిమాకి 70-80 కోట్లు వస్తున్నాయి. కాబట్టి అందులో కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, తప్పేమీ కూడా కాదు. కాబట్టి వీళ్ళు అదేదో తప్పు, ఎన్నికల వేళ అదేదో చంద్రబాబు ప్యాకేజీ ఇస్తే డబ్బులు సంపాదించుకున్నాడని చెప్పే ప్రయత్నం చేశారు సాక్షి ద్వారా. అది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. అదే వీళ్ళ డొల్లతనం.